హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ టాపిక్ పైన మోడల్ పేపర్ 12ని డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు మీకు ఆల్రెడీ 11 మోడల్ పేపర్స్ని అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది ఎగ్జామ్లో 30 మార్క్స్కి కేటాయించి అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. నా వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క బిట్స్ అనేది కంపల్సరీగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క బిట్స్ అనేది యూజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో క్లాస్లోకి వెళ్దాం. ముందుగా, వరి పంట పండించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ముఖ్యమైన రాష్ట్రం? ఆప్షన్ సి, కర్ణాటక. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటక. నెక్స్ట్, కొబ్బరి పీచు పరిశ్రమ ప్రధానంగా కేంద్రీకృతమైనది ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన ఖరీఫ్ పంట? ఆన్సర్ ఆప్షన్ ఏ, వరి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం భారతదేశంలో అధిక రబ్బరు ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. నెక్స్ట్, చెరకు పంట పూర్తి పరిపక్వానికి చేరినది ఎప్పుడు? ఆన్సర్ 12 నెలల తర్వాత. అంటే చెరకు పంట వేసి 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆ పంట అనేది పరిపక్వానికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంట అత్యధిక వర్షపాతం అవసరమైనప్పటికీ నీరు నిల్వ ఉంచకూడదు? ఆన్సర్ ఆప్షన్ సి, టీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశం యొక్క అత్యధిక ఉత్పత్తి? ఆన్సర్ ఆప్షన్ బి, తేయాకు. నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమ వ్యవసాయం అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, పంటల్ని పండించడం, పాలిచ్చే పశువులను పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, పోడు వ్యవసాయాన్ని అస్సాంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, జూమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నందు మొదటి హరిత విప్లవం ఎక్కడ జరిగింది లేదా ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1967 నుండి 1968 సంవత్సరం మధ్యలో జరిగింది. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం దీనిపైన ఎక్కువగా కనిపించింది? ఆన్సర్ ఆప్షన్ బి, గోధుమలు. గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం గోధుమల పైన ఎక్కువగా కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, రెయిన్బో విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్ వ్యవసాయ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చెరకు పంట సాగును పిలుచు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఇరిగేటెడ్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా గోధుమ పంట పండుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కజొన్న పంటను అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, కొబ్బరి ఉత్పాదన అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం ఎర్రమిరపను అత్యధికంగా పండిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ పంటపై హరిత విప్లవం తన ప్రభావాన్ని చూపలేకపోయింది? ఆన్సర్ ఆప్షన్ డి, పప్పు దినుసులు. నెక్స్ట్ క్వశ్చన్, అల్లం మిరియాలు అధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, తేయాకు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, కాఫీ ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో చక్కెర భరణి అని పిలువబడుతున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్షీర విప్లవ పితామహుడు అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ అనే వ్యక్తి క్షీర విప్లవ
పితామహుడుగా పిలువబడుతున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్, చెరకు సాగు అధికంగా గల రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పొగాకు అధికంగా పండే రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం ప్రయోగాత్మకంగా ఏ పంటతో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, పశు సంపద అధికంగా గల కలిగి ఉన్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీస్ కురియన్ ఈ క్రింది వాటిలో దేనితో ముడిపడి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి పాల ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఖరీఫ్ పంట గడువు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి సుమారు 6 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేయే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ కటక్ అనే ప్రాంతంలో ఈ కేంద్రీయ వరి పరిశోధన సంస్థ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నీలి విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ డి చేపలు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉన్న చోటు? ఆప్షన్ ఏ ఫిలిప్పీన్. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ పంట పండించడానికి అవసరమైన శీతోష్ణ స్థితి? ఆన్సర్ ఆప్షన్ సి 15 డిగ్రీల నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇండియాకు ప్రపంచంలో ఎన్నో స్థానం ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 2వ స్థానం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి పోమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలను నాటు పెట్టడం ద్వారా సాగు చేయనిది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఉల్లి. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక వేరుశెనగ పండించే దేశం? ఆన్సర్ ఆప్షన్ డి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, పోడు వ్యవసాయం ఇంకా ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ బి ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, పశు సంపద అధికంగా గల రాష్ట్రం ఏది? పశు సంపద అధికంగా గల దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా. మన ఇండియాలోనే అత్యధికంగా పశువులను అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కళ్యాణ్ సోనా అనేది ఒక అధిక దిగుబడినిచ్చే గోధుమ రకం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి శనగలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక పశు సంపద గల దేశం? ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్, భారతదేశంలో రబ్బరు పండించే రాష్ట్రాలలో కేరళది ప్రథమ స్థానం. భారతదేశపు రబ్బరు ఉత్పత్తిలో వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 90% కన్నా తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన రాష్ట్రాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జోవార్ పంట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. నెక్స్ట్, మొదటి పట్టికను రెండవ పట్టికతో జతపరిచి క్రింద ఇవ్వబడిన కోడ్స్ నుంచి సరైన జవాబులు ఎంపిక చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పట్టిక 1లో ఉన్నదాన్ని పట్టిక 2లో ఉన్న వాటితో మ్యాచింగ్ చేయాలి లేదా జతపరచాలి. సో దీంట్లో ఎక్వాకల్చర్ అనేది చేపలు, ఎక్వాకల్చర్ అంటే చేపలకు సంబంధించింది. నెక్స్ట్, ఫ్లోరికల్చర్ అంటే పువ్వులకు సంబంధించింది. నెక్స్ట్, సెరికల్చర్ అంటే సిల్క్
అంటే క్లాత్స్కి సంబంధించింది. నెక్స్ట్ వీటి కల్చర్ అంటే ద్రాక్ష పళ్ళకి గ్రేప్స్కి సంబంధించింది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఫ్లడ్కు మరొక పేరు. ఆన్సర్ ఆప్షన్ బి వైట్ రెవల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మామిడి పరిశోధన సంస్థ ఉన్న చోటు. ఆన్సర్ ఆప్షన్ ఏ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బంగాళదుంప పరిశోధన కేంద్రం ఉన్న చోటు. ఆన్సర్ ఆప్షన్ సి లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, జూమ్ అంటే ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక రకమైన వ్యవసాయం. నెక్స్ట్, ఏ రకమైన పంటలను పండించడానికి నీటిపారుదలను కట్టి ఎక్కువ నీరును ఉంచాలి. ఆన్సర్ ఆప్షన్ సి వరి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆర్ఆర్బికి సంబంధించిన జనరల్ స్టడీస్ లేదా జనరల్ నాలెడ్జ్ అనే టాపిక్ పైన మోడల్ పేపర్ 12ని మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఈవెన్ ఆర్ఆర్బి ఒకటే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా జనరల్ స్టడీస్ అనే టాపిక్ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఆర్ఆర్బిలో మాత్రం ఈ జనరల్ నాలెడ్జ్ బిట్స్కి ఓన్లీ జనరల్ నాలెడ్జ్ బిట్స్ టాపిక్కే 30 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్ అనేది మీరు మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూసినట్లయితే మీకు ఈ బిట్స్ అనేది నోటెడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కనుక మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్కే ట్యుటోరియల్ తరఫు నుండి కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్ అని జాబ్ అలర్ట్స్ అనే ఛానల్ని మీకు ఎవరైతే జాబ్ అలర్ట్స్ కోసం కానీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ కావాలనుకునే వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.